ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా? అసలు ఏం జరగబోతుంది ఈరోజు రీడింగ్లో చూద్దాము. సో కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్కి డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్, డివైన్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఎవరికి రెజ్యూనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో ఇంకా షఫిల్ చేస్తున్నాను కాబట్టి నేను కార్డ్స్ తీసుకోవట్లేదు. సో మా వ్యూవర్స్కి వాళ్ళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తారా? మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? జంప్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి, అవి సరిగ్గా రావట్లేదు, ఇంకా షఫిల్ చేయలేదు కాబట్టి అందుకోసం తీసుకోవట్లేదు. మళ్ళీ ఒకవేళ అలా ఆ కార్డ్స్ రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తాయి. సో డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్కి, డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి అనేది మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి. సో డీప్ బ్రీత్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలో, ఎటువంటి రీడింగ్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో డీప్ బ్రీత్ తీసుకోండి. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, డెత్, హెర్మెట్, Ace of Wands, Page of Wands, Tower, Ten of Cups, Ace of Swords, Ten of Pentacles. Okay. ఓకే. సో నో కాంటాక్ట్లో ఉన్న ప్రస్తుతం నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అనేది మన క్వశ్చన్, మనం యూనివర్స్ని అడిగిన క్వశ్చన్. సో ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అంటే అస్తవ్యస్తంగా ఉంది, చాలా అస్తవ్యస్తంగా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ని అసలు ఏం చేయాలి అనేది మీ పర్సన్కి అర్థం కాని ఒక సిచ్యువేషన్లో ఉండి ఏం జరుగుతుంది, నా లైఫ్లో అసలు ఏమైంది, ఏం జరుగుతుంది అనేది ఒక తనని తాను ఒకసారి స్వీయ పరిశీలన చేసుకుంటున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా నా లైఫ్ అయింది, ఎందుకు ఇలాంటి మార్పులు నా జీవితంలో జరిగాయి, అసలు కారణం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది అనే ఆలోచనకి ఫస్ట్ మీ పర్సన్ వచ్చేసారు. సో తనకి ఏం అర్థం కావట్లేదు సిచ్యువేషన్, ఎందుకంటే టవర్ వచ్చింది అంటే కొలాప్స్ అయిపోయింది. సో ప్రెజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్లో కొలాప్స్ అండ్ డెత్ చూడండి, ఒకటే ఎనర్జీ ఉన్న కార్డ్స్ మల్టిపుల్గా మనకి మీనింగ్స్ చెప్తూ ఉన్నాయి. సో మీ ఎనర్జీ నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది, దీన్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో కొలాప్స్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కొలాప్స్ గురించి. మీ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఇక్కడ చూడండి. 10 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అన్ని సెలబ్రేషన్వే వచ్చాయి. ఇది మీ ఎనర్జీ అండ్ ఫ్రెష్ బిగినింగ్కి సంబంధించి వచ్చాయి. సో అన్ని డబుల్ 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 వస్తున్నాయి చూడండి, డబుల్ డబుల్. సో ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం
అసలు ఈ తప్పేం జరిగింది? ఎలా జరిగింది? ఏం జరిగింది? అనే ఒక సెర్చింగ్‌లో ఉన్నారనమాట. ఎందుకిలా జరిగింది అనేది తనని తాను ఆహ్, లోపల నుంచి మేలుకొలుపుకుంటున్నారనమాట. ఓకే. ఇలా జరిగిందా? నేను ఇది చేశానా? అని ఒక ధ్యానంలో ఒంటరిగా నాకేమి వద్దు అన్న ఒక సిట్యుయేషన్‌కి మనం వెళ్ళిపోతాం గదా! మన లైఫ్ అలాంటి సిట్యుయేషన్‌కి కొన్ని సందర్భాల్లో వెళ్ళిద్ది గదా! ప్రస్తుతం ఈ పర్సన్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అసలేం జరిగింది అనేది తనని తాను పరీక్షించుకుంటున్నారనమాట. తనని తాను క్వెషన్ చేసుకొని, దానిలో నుంచి ఆన్సర్‌ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఏంటంటే, మీ పర్సన్ లైఫ్‌లో కొలాప్స్ అయిపోయింది. అది రిలేషన్ పరంగా కావచ్చు, తన జాబ్ పరంగా కావచ్చు, ఇంకా ఏ తన ఫ్యామిలీ పరంగా కావచ్చు. మొత్తానికైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని కాదని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయిన మీ పర్సన్ లైఫ్‌లో ఒక కొలాప్స్ అనేదయిపోయింది. అంటే తను ఊహించకుండా ఇప్పటి వరకు బానే ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మీతో ఇబ్బందులు పెట్టిన మీ పర్సన్ ఒక్కసారిగా తన లైఫ్‌లో కొలాప్స్ అనేది జరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక, ఏం జరిగిందో అర్థం కాక తనని తాను క్వెషన్ చేసుకుంటూ అన్నీ ఒకసారి రిమైండ్ చేసుకుంటున్నారనమాట. సో, మరి ఆ కొలాప్స్ అవ్వడానికి వాళ్ళు చేసిన తప్పులేంటి? వాళ్ళు మీకు చేసిన కర్మేంటి? ఇవన్నీ గూడా డిపెండ్ అయ్యి ఉంటాయి గదా! ఒకలాని చీటింగ్ చేసి వెళ్ళిపోతే, ఆ చీటింగ్ ఎనర్జీతో ఎంతకాలమని హ్యాపీగా ఉంటారండి? సో, ఇక్కడ అదే జరిగిందనమాట. కొలాప్స్. రిలేషన్ పరంగా చూసుకుంటే కొలాప్స్. సో, తన జాబ్ పరంగా చూసుకుంటే అక్కడ సడెన్‌గా జాబ్ లాసు. సో, అలా బిజినెస్ అయితే బిజినెస్‌లో నష్టము, కొలాప్సు. ఇలాగా మీ పర్సనల్ లైఫ్‌లో ప్రస్తుతం కొలాప్స్ అనేది జరిగింది. సో, ఇంకొకటి చూసుకుంటే డెత్. డెత్ ఏంటంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. సో, ఆ రిలేషన్ పరంగా మీ పర్సన్‌కి ఇప్పటి వరకు ఉన్న బర్డెన్స్ అయి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని వదిలేయడానికి రీజన్స్ ఏమైనా కావచ్చు. మరి అది తనెందుకు వదిలేసాడు అనేది, ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టేసి వెళ్ళిపోయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్లారో, అది ఏ సిట్యుయేషన్ ఉందో అదైతే ఇప్పటికి ఎండ్ అయిపోయింది. సో, ఇక ఈ సిట్యుయేషన్ అంటే జాబ్ పరంగా ఉన్న సిట్యుయేషను, రిలేషన్ పరంగా ఉన్న సిట్యుయేషన్ కావచ్చు. అదైతే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి తను ఈ కొలాప్స్ అయిన దానికి, ఈ క్లోజ్ అయిన దానికి తట్టుకోలేక విపరీతమైన బాధలో ఉండి ఏం జరిగింది అనే ఒంటరితనంతో ఇప్పుడు వెతుక్కుంటున్నారు. సో, ఇక్కడ అన్నీ లాస్ అయిపోయిన తర్వాత ఎంప్టీ హ్యాండ్స్‌తో రోడ్డు మీదకొచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? నెక్స్ట్ ఏం చేయాలి? ఎటువైపు వెళ్ళాలి? మనకి ఏ దారి కనిపించదు. చేతిలో ఒక రూపాయి డబ్బులుండవు. ఎటు వెళ్ళాలి అన్న ఏం అర్థం గాని సిట్యుయేషన్. సో, ప్రెజెంట్ మీ పర్సన్ అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. సో, ఏం చేయబోతుంది? ఏం చేయాలి నెక్స్టు? ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుంది? అనేది మీ పర్సన్ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్. సో, ఇప్పుడేంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి మీ లైఫ్‌లోకి వస్తారా తిరిగి అంటే, మీ లైఫ్‌లోకి న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. సో, మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీకొక ఫోను కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేకపోతే పర్సనే రావచ్చు. వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీతో మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచన ప్రస్తుతం మీ పర్సన్ మైండ్‌కి వస్తుందనమాట. సో, ఈ సిట్యుయేషన్‌ని ఇక భరించలేక ఈ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ డెత్ వచ్చేసింది. ఇది కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్రెష్ బిగినింగ్ మీతో చెయ్యాలి. మీతో ఒక ఆపర్చునిటీ తీసుకొని రావాలి. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి. మిమ్మల్ని మళ్ళీ తన మనిషిలాగా తన వైపుకు తిప్పుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. సో, చాలా సూన్ మీ పర్సన్ నుంచి మీకైతే కాంటాక్ట్ ఒస్తుంది. అండ్ ఈసారి మీ పర్సనొస్తే మీరేం చెయ్యాలి అనేది కూడా మీకొక డౌట్ ఉంటుంది గదా! ఇన్ని రోజులు పక్కన బెట్టేసి తన స్వార్థంతో, తన స్వార్థం కోసం వెళ్ళిపోయిన అటువంటి మనిషిని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే చూడాలా? వద్దా? అనేది ఒకటి ఉంటది. ఉన్నప్పుడు మరి మీరేం చేయాలి? మీ పర్సనొస్తే మళ్ళీ మీరు ఆదరించాలా? లేదా? అనేది మీరు చూసుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. సో, ఆదరించాలా వద్దా? మీ పర్సన్ మిమ్మల్ని క్షమించమంటే మీరు క్షమిస్తారా లేదా? అనేది మనం ఇంకొక రీడింగ్ చేద్దాము. ఇంకో రీడింగ్‌లో చెప్దాం. ఈ రీడింగ్‌లోనే దాని గురించి మనం చెప్పుకోవడం కష్టం గదా! మళ్ళీ వేరే కార్డ్స్ తీసుకోవాలి కాబట్టి అది సెపరేట్‌గా చేద్దాం. మీ లైఫ్‌లోకొచ్చిన మీ పర్సన్‌ని మీరు క్షమిస్తారా లేదా? రేపటి రీడింగ్‌లోనే చేద్దాం అది. సో, ఇప్పుడేంటంటే మీ పర్సన్ నుంచయితే కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మరి ఏం చెయ్యాలి? ఎలా చేయబోతున్నారు? మీ డెసిషన్ ఏంటి? యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది అనేది గూడా మనం జూద్దాము. సో, ప్రస్తుతం ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడేంటంటే ఒక యాంగ్ ఎనర్జీతో వస్తున్నారు మళ్ళీ. ఏం జరగలేదు. మనిద్దరం మళ్ళీ హ్యాపీగా ఉందాము. రీయూనియన్ అవుదాము. గతం గతహ.
మర్చిపో, ఏం కాదు అనే ఒక టాపిక్‌ని తీసుకొనొస్తారనమాట. సడెన్‌గా వచ్చేస్తారు. సో, ఆ పర్సన్ ఏంటంటే ఇంకా తన బాధలు, తన కష్టాలు, తన ఇబ్బందులు అవన్నీ ఉన్నా వాటన్నింటిని కాకుండా మీతో మళ్ళీ లాయల్‌గా, అట్రాక్టింగ్‌గా మిమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారనమాట. అంటే మీరు చూడగానే ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్‌ని మీరు చూడగానే ఒక్కసారి అట్రాక్ట్ అవ్వాలి. అబ్బా! అని అంటే మీ ఓల్డ్ డేస్‌లోకి వెళ్ళిపోయి మీరెలా అయితే అంతకు ముందు ఉన్నారో సో, ప్రెజెంట్ గూడా అలానే ఉండాలి. అలాంటి ఎనర్జీని మళ్ళీ మీకివ్వాలి అని ప్రస్తుతం మీ పర్సన్ అనుకుంటున్నారు. అలా అనుకోని మీ లైఫ్‌లోకి అలాంటి టైప్‌తో రావాలి అని మీ పర్సన్ ప్రస్తుతం ఆలోచిస్తున్నారనమాట. సో, మీకు తొందరలోనే మీ పర్సన్ నుంచి ఒక మెసేజొస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచయితే వస్తుంది. సో, ఇంకొకటేంటంటే మళ్ళీ మీ పర్సన్ ఒక భయంలో ఉన్నారు. అభద్రతా భావంలో ఉన్నారు. వస్తే మీరేం చేస్తారు? ఛీ! పో అంటారా? లేకపోతే ఓకే. జరిగింది జరిగింది గదా! నువ్వు నాతో వచ్చేసావు గదా! మనం కలిసి ఉందామా అనేది అంటారేమో అనే ఒక డౌట్ కూడా ప్రెజెంట్ మీ పర్సన్ మనసులో ఉందే. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది. తను చేసింది అదే గాబట్టి తను మిమ్మల్ని కాదనుకోని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోక మిమ్మల్ని బ్లాక్ చేసి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి తన హ్యాపీనెస్, తన లైఫ్, తన స్వార్థం జూసుకున్నారు. కనీసం పొద్దస్తమానం మీతో మాట్లాడి అంతకుముందు మీతో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అనే పర్సను ఒక్కసారిగా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కెళ్ళిపోయి మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టేస్తే మీ మనసెంత బాధపడుతుంది? మీరెంత ఇబ్బంది పడతారు? మీరెంత వేదనకి గురవుతారు? అవేమైనా ఆలోచించారా ఈ పర్సన్? ఆలోచించలేదు. ఆలోచించకుండా తన స్వార్థం తానే చూసుకున్నారు. తన గురించి తప్పితే వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ మనసెలా ఉంటుంది? వేరే వేరే వాళ్ళు అంటే ఇక్కడ మీరు. మీ మనసు ఎంత బాధపడుతుంది అనేది తనకు ఆ రోజు ఆలోచన లేదు. లేకుండా వెళ్ళిపోయినందుకు ఇంత కొలాప్స్ జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఆ డౌట్ ఒకటుందిక్కడ. ఆ డౌట్‌తోనే ఉన్నారు. ఒకవేళ నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తే నా పర్సన్ నన్నేం చేస్తుంది? ఒప్పుకుంటుందా? లేదా? ఒకవేళ ఒప్పుకుంటే నేనేం చేయాలి? ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? ఇటువంటి ఒక భయం, ఫియర్ కూడా ప్రస్తుతం మీ పర్సన్ మనసులో ఉంది. ఉన్నా తన మనసు ఎలా చెప్తుంది అంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. మీ దగ్గరికొచ్చేయాలి. మీతో రీయూనియన్ అవ్వాలి. మీతో ఇలాంటి హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ దగ్గరకొస్తే మీ పర్సన్‌కి ఇక్కడ అన్నీ పోయాయి. మీ దగ్గరకొస్తే విపరీతమైన మనీ ఉంటుంది. ఒక సెలబ్రేషన్ ఉంటుంది. ఒక హ్యాపీనెస్ ఉంటుంది. జాబ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గరికి మీ పర్సన్ వస్తే. సో, మీ దగ్గర ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి మీతో ఖచ్చితంగా రీయూనియన్ చేసుకొని మళ్ళీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాలెన్స్. బ్యాలెన్స్ చేసుకోవాలి అనే థాట్ అయితే మీ పర్సన్‌కి స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఎక్కువగా మీ గురించి ప్రస్తుతం మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. జరిగిన పాస్ట్ ఇష్యూస్ గురించి, జరిగిన వాటి గురించి మిమ్మల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి? మీరిప్పుడు బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి స్టేజ్‌లో ఉన్నారు. సో, మీ దగ్గరికొస్తే అంతా మీరు మళ్ళీ తనని లైఫ్‌లోకి ఆహ్వానిస్తే తనకి ఇప్పుడు ఎటువంటి బర్డెన్స్ ఉండవు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ అన్నీ పోయాయి. ఇక ఏ కష్టాలు ఉండవు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్న మీతో వచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి లైఫ్‌ని ఈ 2 సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, ఆనందం ఉంటుంది. ఒక కమ్యూనికేషన్ ఇక తన లైఫ్‌లో లేనిదంటూ ఏది ఉండదు. అలాంటి సిట్యుయేషన్ ఉండబోతుంది కాబట్టి మరి రావాలి. ఎలా ఉంది అంటే సడెన్‌గా ఇప్పుడే ఈ క్షణమే వచ్చేసేయాలి. మీకు కాల్ చేసి నేను పలానా దగ్గర ఉన్నాను. వచ్చేస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ మీకిచ్చేసి రావాలి అన్న థాట్ అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. సో, దానికి భయపడుతున్నారు. ఒక చిన్న భయమైతే మనసులో ఉంది. మీరేమంటారు? రిజెక్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఏంటి నా సిట్యుయేషన్ అనే ఒక భయము, ఆందోళన మీ పర్సన్ మనసులో ఉంది. సో, మరి కాంటాక్ట్ చేస్తే మీరేం చేస్తారు? ఎలా ఉండబోతున్నారు? ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీ పర్సన్ నుంచయితే ఖచ్చితంగా మెసేజ్, ఇన్ఫర్మేషన్ రాబోతుంది. మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ గూడా తొందరలో మీ దగ్గరికి రాబోతుంది. అండ్ మీ పర్సనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఎలాగా? ఇదివరకి మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా ఉన్నారో, ఎంత స్టైల్‌గా, ఎంత నారిషింగ్‌గా, ఎంత కేరింగ్‌గా, ఎంత ఒబీడియంట్‌గా మీతో అప్పట్లో ఉండేవారో, అలానే సేమ్ రావాలి. అంటే నేను నీ వాడినే, నీ దాన్నే అనేది మీకు రిఫ్లెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ రిఫ్లెక్షన్‌ని మిమ్మల్ని మళ్ళీ ఒక డెల్యూషన్
అందులోకి వెళ్ళిపోతారు మీరు. మీ పర్సన్‌ని చూడగానే. ఒక అట్రాక్ట్ చేయాలి, అట్రాక్షన్‌గా మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారనమాట. ఆ విధంగా స్కెచ్ రెడీ చేసుకొని, ప్లాన్ రెడీ చేసుకొని, ప్రీ ప్లాన్డ్‌గా మీ ముందుకు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. వై? బికాజ్ మీ దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మీరు సెటిల్ అయిపోయారు. తన దగ్గర అన్నీ పోయి, అంతా లాస్ అయిపోయి, థర్డ్ పార్టీ నుంచి చీకొట్టబడి, గెంటివేయబడి ఉన్నారు కాబట్టి. సో, ఈ రీడింగ్ ఇది. రేపటి రీడింగ్‌లో మనం ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే క్షమించాలా? వద్దా? యూనివర్స్ కూడా ఏం చెప్తుంది? సో, నెక్స్ట్ మీరేం చేయాలి అనేది ఖచ్చితంగా రీడింగ్ చేద్దామండి. దీని ఫాలో అప్ రీడింగ్‌గా దాన్ని చేస్తాను. మీరు మర్చిపోకుండా ఈ 2 రీడింగ్స్‌ని కంటిన్యూ‌గా చూస్తూ ఉండండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైఫ్‌కి సంబంధించిన విషయం కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తేనే బావుంటుంది అని ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా పెయిన్ అనుభవించారు. మీరు అనుభవించిన పెయిన్ తను అనుభవించలేదు. ఇప్పుడు తనకు ఆ బాధ అర్థమవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో మరి ఆ పెయిన్ అనుభవించి తనెంత ఇన్నోసెన్స్ అయినా ఒక మాట మీకు చెప్పాలి. చెప్పకుండా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టి, మిమ్మల్ని విపరీతమైన పెయిన్‌కి గురి చేసి, మీ మనసుతో చెలగాటమాడి, మైండ్ గేమ్ ఆడి, మిమ్మల్ని ఎమోషనల్‌గా డౌన్ చేసిన పర్సన్ మళ్ళీ తన స్వార్థం కోసం తిరిగి వస్తున్నారు అంటే, ఇప్పుడు మీ దగ్గర అన్ని రకాల కంఫర్ట్‌లున్నాయి. మీరు అంత సిట్యుయేషన్‌లో కూడా మీ జాబ్ కావచ్చు, మీ కెరియర్‌ని మీరు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీరు చాలా లాయల్‌గా, హానెస్ట్‌గా ఉన్నారు. మీరు దేనికైతే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారో దాని మీదే వెళ్ళిపోయారు. మరి ఇలాంటి పర్సన్ మీరు. మళ్ళీ వచ్చి మీ లైఫ్‌లో నేనుంటాను, నీతో కలిసి కమ్యూనికేట్ అయ్యి, నీతో రీయూనియన్ అవుతాను అంటే, అది మీకెలా ఉంటుంది? యాక్సెప్ట్ చేయాలా? వద్దా? ఈ డౌట్ మీకు కూడా ఉంటది. సో, లైఫ్ అనేది చాలా చిన్నది. అది చాలా ఆనందంగా ఉంచుకుంటే పెద్దగా ఉంటుంది. మరి మీరు ఆ ఆనందమైన జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్నారో, ఈ రీడింగ్ చూసిన తర్వాత ఆలోచించుకోండి. నెక్స్ట్ రీడింగ్‌లో యూనివర్స్ ఏం సజెస్ట్ చేస్తుంది మీకు? మీరు యూనివర్స్ గైడెన్స్ ప్రకారం వెళతారా? మీ ఇన్‌ట్యూషన్ మనసు చెప్పిన దాని ప్రకారం వెళతారా? అనేది నెక్స్ట్ రీడింగ్‌లో చూద్దాం. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టా పేజ్‌ని కూడా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.